ఏ న్యూస్ ఛానల్లో చూసినా కానీ ఈ రియల్ ఎస్టేట్ గురించి డిస్కషన్ జరిగినప్పుడల్లా 1,00,000 ప్లాట్లు ఖాళీ ఉన్నాయి, 2,00,000 ప్లాట్లు ఖాళీ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ఎత్తున చర్చకి వెళ్తుంది. అంటే మీరు కోకాపేటలో ఎకరం ₹1,00,00,000 100 కోట్లు అనగానే ఎంత ఆశ్చర్యపోతారో, ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా నిజమా ఇన్ని ఖాళీలు ఉన్నాయా, మరి ఇన్ని ఖాళీలు ఉంటే పరిస్థితి ఏంటి, ఒకవేళ ఎన్ని ఫిల్ అయితే రేపొద్దున అసలు ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయని చెప్పి రకరకాలుగా డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవంగా అన్ని ప్లాట్స్ ఖాళీ ఉన్నాయంటారు మేడం? ఎస్ అండి, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ లైక్ 2 lakhs ప్లస్ ఫ్లాట్స్ మనకి అన్సోల్డ్ ఇన్వెంటరీలో ఉంది. ఏది రేపు తమ్నైల్ కూడా ఇదే ఇస్తాను. డెఫినెట్లీ నేను ఇది మాట్లాడేది ఏంటంటే మనకి రేరా కింద హూ ఎవర్ హ్యావ్ టేకెన్ రేరా, ఓకే, రేరా కింద వచ్చే ఫ్లాట్స్ మాత్రమే ఇవి. ఓకే, ఇప్పుడు రేరా అఫిలియేటెడ్ కాని ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కడతారు 3 floors 4 floors, వాటికని రేరా ఉండదు. మళ్ళీ ఆ ఇన్వెంటరీ ఇస్ నాట్ యాడెడ్ ఇన్ దిస్. ఇది ఏంటంటే డాక్యుమెంటెడ్ ఇన్వెంటరీ మాత్రమే. అంటే ఇప్పుడు రేరా ఉన్న ప్రాజెక్ట్స్ లో మాత్రమే ఇప్పుడు మీరు మాట్లాడే 1,00,000 2 లక్షలు. ఓకే, ఇప్పుడు మిగతావి రేరా అఫిలియేటెడ్ కానివి కూడా తీసుకుంటే అది ఇంకో 1,00,000 జమ అవుతుంది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ నెక్స్ట్ 30 years కి కావాల్సిన ఇన్వెంటరీ మనకి హైదరాబాద్ లో ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. సో మీరు విన్నది ఎగ్జాక్ట్ కరెక్టే. అది 2,00,000 ప్లాట్స్ ఖాళీ ఉన్నాయి, ఫ్లాట్స్ 2 lakhs ప్లస్ ఫ్లాట్స్ మనకి ఖాళీగా ఉన్నాయి హైదరాబాద్ లో. సో మరి ఇదే కొనసాగితే ఏంటి మేడం పరిస్థితి? అంటే మార్కెట్ కూడా డల్గా ఉంది. ఇప్పుడు ఇదే కొనసాగితే బిల్డర్స్ పరిస్థితి కావచ్చు, డెవలపర్స్ పరిస్థితి కావచ్చు, ఏంటి ఎలా ఉంటుంది ఫ్యూచర్? బిల్డర్స్ ఇప్పుడు A1 బిల్డర్స్ అయితే వాళ్ళకి పెద్ద ఇష్యూ ఉండదండి, ఎందుకంటే అన్ని వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని బ్యాంక్ ఫండెడ్ ఉంటుంది. సో లాస్ ఈజ్ ఆన్ ద బ్యాంక్, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నారు. ఓకే, కానీ ఇండివిజువల్ బిల్డర్స్ ఎవరైతే ఇండివిజువల్ గా అంటే పేర్లతో సహా XYZ సో అండ్ సో అలాంటి వాళ్ళకి ఇష్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అంతంత ప్రైస్ పెట్టి ల్యాండ్స్ కొని ఇంట్రెస్ట్ కి డబ్బులు తెచ్చుకొని దానికి ఇంట్రెస్ట్ కట్టుకొని ప్రాపర్టీస్ కట్టేసి వాళ్ళు అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే వాళ్ళకి అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అండ్ దే హ్యావ్ టు ఫేస్ దిస్ ఇష్యూ. ఎందుకంటే ద అమౌంట్ ఆఫ్ ఏదైతే మనం ఫ్యూచర్ ని ముందే గ్రహించుకోవాలో అది వాళ్ళు చేయలేదు. ఓకే, ఏదో హైదరాబాద్ లో అన్లిమిటెడ్ FSI అదొకప్పుడు ఫ్యాషన్ అనమాట. అన్లిమిటెడ్ FSI వస్తుంది, సో నేను హైదరాబాద్ లో 30 floors కట్టేస్తాను, 40 కట్టేస్తాను, 50 కట్టేస్తాను అని ఓన్ కట్టేశారు. ఓకే, సో డెఫినెట్లీ బిల్డర్స్ ఆర్ అట్ స్టేక్. ఇంకొకటి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బిల్డర్స్, ఈవెన్ ద కామన్ యూజర్స్ అంటే ద ఎండ్ యూజర్ ఈజ్ ఆల్సో అట్ స్టేక్. ఎందుకంటే చాలా మట్టుకి జనాలు ప్రీ లాంచ్లలో కొన్నారు. ప్రీ లాంచ్లో కొన్ని ఇప్పటికీ 4 years 5 years 6 years అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. సో ఇక్కడ బర్డెన్ ఉట్టి బిల్డర్స్ మాత్రమే కాదు, ఎండ్ యూజర్స్ కి కూడా ఇది బర్డెనే. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు డెఫినెట్లీ దే హ్యావ్ టు వెయిట్. ఒకప్పుడు బ్యాంకర్స్ లోన్లు ఇస్తా అని చెప్పి తెగ తిరిగే వాళ్ళు, ఇళ్ళ చుట్టూ తెగ ఫోన్లు చేసేవాళ్ళు, మనకి విసుగొచ్చేసి తిట్టేవాళ్ళం వాళ్ళు. కానీ ఇప్పుడు మన బ్యాంకర్స్ చుట్టే తిరగాల్సి వస్తుంది లోన్ కోసం. అలాంటి పరిస్థితులు వచ్చాయి. బ్యాంకర్స్ కూడా ఆచితూచి చూసిస్తున్నారు లోన్ కూడా. IT ఎంప్లాయీస్ ఎన్ని లక్షల శాలరీ వచ్చినా కానీ ఇవ్వట్లేదు, ముందే తొందరపడి ఇవ్వట్లేదు అని చెప్పి వినిపిస్తుంది. మాట నిజమేనా? కరెక్టేనండి. ఒకప్పుడు బిజినెస్ పీపుల్ వెన్ వీ యూస్ టు అప్రోచ్ ఫర్ లోన్స్ మా ప్రొఫైల్ వచ్చి రిస్క్ ప్రొఫైల్ కింద వేసేవాళ్ళు. ఎందుకంటే బిజినెస్ అది నడుస్తుందో లేదో, దాని ఫ్యూచర్ ఏంటో తెలియదు అని. కానీ ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఫోన్ చేసి అడిగి మరీ ఇస్తున్నారు, మేడం మీ బిజినెస్ బాగానే ఉంది కదా, మీకు లోన్ కావాలా అనేసి. కానీ ఇప్పుడు అదే ఎంప్లాయీ సెక్టర్కి వెళ్తే ఆ ప్రొఫైల్ చూసి కొన్ని ప్రొఫైల్స్కి వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. ఎర్లియర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక 50,000 శాలరీ వచ్చింది అనుకో, ఎలిజిబుల్ ఫర్ లోన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు అలా లేదు, ఒక సర్టెన్ కేటగిరీ వైజ్ వాళ్ళు పికప్ చేసుకొని ఇస్తున్నారు లోన్స్. ఎవ్రీ XYZ కి దే ఆర్ నాట్ గివింగ్ లోన్. సో నౌ ఇప్పుడు ఏమైందంటే IT ఎంప్లాయీస్ అంటే రిస్క్ ప్రొఫైల్ కిందకి వచ్చేసారు. సో సినారియో హ్యాస్ చేంజ్. ఎగ్జాక్ట్లీ మేడం. IT ఎంప్లాయీస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మానసికంగా చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఎడాపెడా లోన్లు వచ్చాయి, చేతి నిండా డబ్బు ఉంది, ప్లాట్స్ కొన్నారు. ఇప్పుడు జాబులు చూస్తేనేమో పరిస్థితి అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచనలో ఉన్నారు. అలా అని చెప్పి అమ్మలేరు, అలా అని చెప్పి మళ్ళీ దానికి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే ఎలా బయటపడాలో వాళ్ళకి తెలియట్లేదు. ఒక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు మాట. డెఫినెట్లీ అండి. వాళ్ళు ఎలా బయటపడాలి అంటే ఇట్స్ మీట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు జాబ్స్ రోజుకు ఒక రకంగా మన వార్త వింటున్నాము. IT ఎంప్లాయీస్ ఈ రోజు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయిన టైలు చాలా తక్కువ ఉన్నాయని చెప్పి వినిపిస్తుంది అన్నమాట. కరెక్ట్ అండి. ఎస్పెషలీ హైలీ పేయిడ్ ఎంప్లాయీస్ ని చాలా ఈజీగా తీసేస్తున్నారు. ఎందుకంటే AI ఎఫెక్ట్ ఇస్ వెరీ మచ్. ఎందుకంటే నలుగురు చేసే పని ఒక్కోళ్ళు చేసేస్తున్నారు.
బట్ అగైన్ ద సినారియో హియర్ ఆల్సో ఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే ఒకప్పుడు వాట్ హ్యాపెండ్ ఇస్ ఐటీ అన్నాకనే అందరికి ఇట్లా కొమ్ములు వచ్చేసేటివి. అరే మా అబ్బాయికి మా అమ్మాయికి ఐటీ వచ్చింది, ఫస్ట్ పెళ్లి చేసేయాలి, ఇల్లు కొనిపించేసేయాలి, నెక్స్ట్ కార్ లోన్ తీసేసుకోవాలి అనేది. కానీ ఇప్పుడు చాలా సినారియో హ్యాస్ చేంజ్. ఫస్ట్ థింగ్ ఐటీ అన్నంగానే జనాలు కొంచెం భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళు జాబులు ఉంటాయా లేదా అనేది ఈజ్ వెరీ దిస్ థింగ్. ఇప్పుడు చాలా మటుకి పీపుల్ వాళ్ళు పెళ్లి కూడా వద్దనుకుంటున్నారు, ఎందుకంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. జాబ్ ఉంటేనే కదా పిల్లాన్ని పోషించగలుగుతారు. సో దట్ సిచ్యువేషన్ ఆల్సో హ్యాస్ కమ్ అప్. సో డెఫినెట్లీ వాళ్ళకి కూడా ఒక మెంటల్ యాగనీ అనేది అయితే ఉంది. కానీ దీని నుంచి ఎట్లా బయటపడతారు అంటే వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు చదివిన చదువులు అవే. ఇప్పుడు వాళ్ళతో వెళ్ళి పొలం పని చేసుకోమంటే చేయలేరు. ఓకే, దెర్ ఆర్ మెనీ ఐటీ ఎంప్లాయీస్ క్విట్ చేసి ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ అంత మెంటల్ స్టెబిలిటీతో ఉంటారని మనకు తెలియదు. ఇప్పుడు నాకు ఇవాళ జాబ్ పోయింది అనుకోండి, రేపు నేను వేరే జాబ్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆ ఒక సిచ్యువేషన్లో అందరూ లేరు. సో ఆ ఒక మెంటల్ స్టెబిలిటీని తీసుకొని రావాలి. ఎందుకంటే ఐటీ జాబ్స్ వచ్చే ముందు కూడా చాలా ఇండస్ట్రీస్ ఉండే, మార్కెటింగ్ ఉంది, సేల్స్ ఉంది, హెచ్ఆర్ ఉంది, యూనో అకౌంట్స్ ఉన్నాయి, చాలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. కానీ ఐటీ భూమి అన్నంగానే ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటే 3 ఐటీ ఎంప్లాయీస్, ఒక్కళ్ళు మాత్రమే వేరే ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఆ ట్రెండ్ మారాలి. ఓకే, ఇప్పుడు ఐటీ కాకుండా కూడా వేరే జాబ్ ఆపర్చునిటీస్, వేరే ఏదైతే చదువులు చదువుకోవాలనేది ఇప్పుడు పేరెంట్స్ స్టార్టెడ్ స్క్రూటినైజింగ్. ఇప్పుడు దెర్ ఆర్ హౌజెస్ వేర్ పెద్ద అబ్బాయి ఐటీలో సెటిల్ అయిపోయాడు, ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి అంటే అమ్మ ఐటీ వద్దు, నెక్స్ట్ ఏంటి ఆప్షన్ చూసుకో అంటున్నారు పేరెంట్స్ కూడా. సో ఇప్పుడు పేరెంట్స్ కూడా వైజ్ అయ్యారు. ఒకప్పుడు పిల్లల్ని కొట్టి తిట్టి వాళ్ళని మానసికంగా ప్రిపేర్ చేసేవాళ్ళు, నువ్వు ఐటీఏ చదువుకోవాలి, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే అవ్వాలి, నువ్వు ఇంత సంపాదించాలి అని. కానీ ఇప్పుడు పేరెంట్స్ మైండ్ సెట్ కూడా మారటం మొదలైంది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా ఒక 30 to 40 years తర్వాత అది నిలబడదు, అది కొలాప్స్ అవుతుంది. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఐటీ. ఇప్పుడు పీక్ స్టేజ్ చూసారు మన వాళ్ళు, మళ్ళీ డౌన్ స్టేజ్ కి రావాలంటే చాలా ఇబ్బంది. దట్ ఈస్ లైఫ్ సైకిల్ అండి. లైఫ్ సైకిల్లో మనకి అప్స్ ఉంటాయి. ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇది, ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ సాఫ్ట్వేర్ హబ్. దీని ముందు మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద సేమ్ సినారియో అయ్యింది. ఓకే, వెన్ ఏఐ అంటే రోబోస్ ఎప్పుడైతే ఇండియాలోకి అడాప్ట్ చేసుకున్నామో, ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది వాజ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ. మెకానికల్ ఇంజనీరింగ్ అంటే చాలా భూమిలో ఉండే ఒకప్పుడు, తర్వాత అది తగ్గుకుంటూ వచ్చింది, ఎందుకంటే ఎవ్రీథింగ్ వాస్ రీప్లేస్డ్ బై రోబోస్. ఓకే, సో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు కావాల్సిన కాడికి వాల్యూమ్ ఆఫ్ కార్స్ మీరు చూస్తే, అన్ని కార్లు తయారై బయటికి రావాలంటే హ్యూమన్ లేబర్ ఇస్ నాట్ సఫిషియంట్. అందుకే అక్కడ రోబో రీప్లేస్ అయ్యింది. సో ఇప్పుడు సాఫ్ట్వేర్ బెల్ట్ ని ఎఫెక్ట్ చేసింది. సో ఇది ఎవరికైనా రావచ్చు. సో అందుకే యూ హ్యావ్ టు బి మెంటలీ ప్రిపేర్డ్. జాబ్ లేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది వీ హ్యావ్ టు మెంటలీ గెట్ ప్రిపేర్డ్. అంతేగాని జాబ్ పోయిన తర్వాత మనం మెంటల్ డిసాస్టర్ స్టేజ్కి రాకుండా ఉండకుండా మనం అంటూ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇవాళ జాబ్ ఉంది, రేపు జాబ్ పోతే నేనేం చేయాలి అనేది మాత్రం 100%గా చూసుకోవాలి. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ముందు సాఫ్ట్వేర్ అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ అమ్మాయినే చూసుకునేవాళ్ళు. యా, ఇప్పుడు మొన్న మా దాంట్లో ఒక అబ్బాయికి పెళ్ళయింది, అమ్మాయి టీచర్, అబ్బాయి సాఫ్ట్వేర్. ఏరుకోరి తీసుకున్నారు సాఫ్ట్వేర్ అమ్మాయి వద్దని, ఎందుకంటే ఒక్కోళ్ళకి జాబ్ పోతే ఇంకోళ్ళు జాబ్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ ఈవెన్ థింకింగ్ లైక్ దాట్. అంటే ఒక్కటే ఇండస్ట్రీ నుంచి ఇద్దరిని తీసుకొని రాకుండా 2 different ఇండస్ట్రీస్ నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి, ఒకళ్ళు జాబ్ పోతే ఇంకోళ్ళు సర్వైవ్ అవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. చివరికి అగ్రికల్చర్ కే మంచి డిమాండ్ ఉంటుంది అంటారా పరిస్థితులు చూస్తే? అగ్రికల్చర్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీ ఇది ఎప్పుడు చావదండి. ఇప్పుడు మీరు 3 పూట్ల తినాలంటే మీరు 3 పూట్ల తినాల్సిందే, మీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా. సో అగ్రి ప్రొడక్ట్స్ మీద మనకి ఎప్పుడు ఇష్యూ రాదు, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఎ మౌత్ అండ్ ఎ స్టమక్, దట్ ఇండస్ట్రీ విల్ నెవర్ డై. సో అగ్రికల్చర్ అనేది ఇట్ విల్ నెవర్ డై. అది ఇప్పుడు చాలా మంది గ్రహించుకొని చాలా మంది అగ్రిలోకి దిగుతున్నారు కూడా, చదువుకున్న వాళ్ళు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మై నంబర్ ఇస్ 7569928847. అండ్ వచ్చే ముందు మాత్రం జస్ట్ గివ్ మీ వాట్సాప్లో మీరు మెసేజ్ డ్రాప్ చేయండి.